ఏమైందంటే మనము జీవో 746 గురించి చాలా ఉద్రేకంగా మనం ముందుకు పోవాలా, డైలీ దినచర్యగా పెట్టుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా. అప్పుడే మన పుణ్యక్షేత్రానికి మనం ఆనవాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఈ తిరుమల తిరుపతి అండ్ తిరుచానూరు ఈ పుణ్యక్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా మనం చేయాలా. తర్వాత వీళ్ళు మన గవర్నమెంట్ హాజీకి తర్వాత జెరూసలం పోనీకి సబ్సిడీస్ ఎట్లా ఇస్తారు, అదే విధంగా మనకు థాయిలాండ్ లో, కంబోడియాలో, మలేషియాలో, శ్రీలంకలో ఎన్నో హిందూ టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ మన హిందువులంతా పోవడానికి కూడా సబ్సిడీ ఇవ్వాలి కంపల్సరీ. ఎవరి డబ్బు అది టీటీడీ డబ్బు ఉంటుంది, ఒకటి ఇక్కడ టీటీ డబ్బు, అక్కడ ఒకటి రామారావు డబ్బు, నార్త్లో ఈ రెండు దాంట్లో ఇవ్వాలి. అది ఇంప్లిమెంట్ కావాలి. దీని గురించి ప్రతి ఒక్కరు డైలీ దినచర్యగా పెట్టుకొని ఏదో సోషల్ మీడియాలో రావాలి. అప్పుడే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. తర్వాత మార్చిలో, ఈ సంవత్సరం మార్చిలో చంద్రబాబు నాయుడు గారికి, ఈవో గారికి, అప్పుడు శ్యామలారావు వీళ్ళందరూ నోటీస్ పంపిన తర్వాత వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ రవికుమార్ అని అడ్వకేట్, ఆయన నాకు నోటీస్ పంపిండు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. దానికి నేను ఒక రిప్లై ఇచ్చిన తర్వాత ఆయన గాయపై పెట్టి ఎవరు లేరు.